నమస్తే. బయటపడ్డ 1960 నాటి రీసెర్చ్ పేపర్ 2026 నవంబర్ 13 భూమికి లాస్ట్ డేట్. నవంబర్ 13, 2026. క్యాలెండర్లో ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజుతో ఈ భూమండలంపై మనుషులు ఉనికి తుడిచిపెట్టుకుపోతుందట. ఎప్పుడో 1960లో ప్రచురితమైన ఒక రీసెర్చ్ పేపర్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ రోజు ఏం జరగబోతుంది? ఈ ప్రళయం వార్త వెనుక ఉన్న నిప్పు ఏంటో తెలుసా? 1960లో కొందరు శాస్త్రవేత్తలు చేసిన ఒక వింత జోస్యం. వాళ్ళ అంచనా ప్రకారం జనాభా వృద్ధి రేటు ఒక మోస్తరుగా కాకుండా విపరీతంగా పెరిగిపోతుంది. దీన్నే వాళ్ళు హైపర్బాలిక్ గ్రోత్ అన్నారు. ఈ లెక్కల ప్రకారం సరిగ్గా 2026 నవంబర్ 13 నాటికి ఈ భూమిపై జనాలు పట్టనంతగా పెరిగిపోయి ఒకరినొకరు నలిపేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుందని ఆ రిపోర్ట్ తేల్చి చెప్పింది. వినడానికి భయానకంగా ఉంది కదా. అసలే ఆ రోజు శుక్రవారం, పైగా 13వ తేదీ. ఇంకేముంది, నిజంగానే ఆ రోజుతో మనమందరి పని గోవిందా అని నెటిజన్లు తెగ టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఒక్క నిమిషం, నిజంగానే ఆ రోజు మనుషులందరికీ ఊపిరాడకుండా పోతుందా? ఈ ప్రళయం వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఆ 1960 నాటి అంచనాలు అక్షరాల వాస్తవం కావు. అవి కేవలం గణిత లెక్కలు మాత్రమే. అదుపులేని జనాభా పెరుగుదల వల్ల భవిష్యత్తులో రాబోయే ముప్పును ప్రపంచానికి వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే శాస్త్రవేత్తలు ఆ మ్యాథమెటికల్ మోడల్ను వాడారు. సరే, మోడల్ దాకా ఓకే, మరి పర్టికులర్ గా నవంబర్ 13 అనే డేట్ ఎందుకు పెట్టారు? ఇక్కడే ఉంది అసలైన కామెడీ. ఆ రిపోర్ట్ రాసిన ప్రముఖ సైంటిస్ట్ కిమ్ జాన్ ఫాయిస్టర్ పుట్టినరోజు ఆ రోజే. తన బర్త్డేని ఒక రేంజ్ లో స్పెషల్ గా మార్చుకోవడానికి సరదాగా ఆ డేట్ అందులో వేశారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి ముఖ చిత్రం వేరు. అప్పట్లో జనాభా పేలుడు భయపడితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సంతానోత్పత్తి రేటు పడిపోయి చాలా దేశాలు వృద్ధులతో నిండిపోతున్నాయి. తాజా పరిశోధనల ప్రకారం 2030 నాటికి ప్రపంచ జనాభా ఒక గరిష్ట స్థాయికి చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా. కాబట్టి 2026లో జనాభా వల్ల ప్రపంచం అంతమైపోతుందనే వార్తలు పచ్చి అబద్ధం. అదండి మ్యాటర్. సో ఎంచక్క 2026 తర్వాత కూడా ప్లాన్స్ వేసుకోవచ్చు. ఈ ఆసక్తికరమైన నిజం మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి.